ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణి నమ. దక్షిణామూర్తి నమ. ఓం దత్తాత్రేయ నమ. సద్గురు ఆది శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు శంకరాచార్య గారు చెప్పిన తత్వబోధ నుంచి మనం 25 శ్లోకం చెప్పుకుంటున్నాం. అది స్వామి ఏం చెప్తున్నానంటే, ఇందులో ఈ అవిద్య అనేది అజ్ఞానం అనుకున్నాం కదా, దీన్ని అజ్ఞానాన్ని కాల్చాలని అని మనం మొట్టమొదటి మొత్తుకుంటున్నాం. అజ్ఞానం, అవిద్య, మాయ ఇవన్నీ పర్యాయ పదాలు, అతిగుణ స్వరూపాలతో కూడుకున్నాయి. దీన్ని దేంతో కాల్చాలనుకున్నాం? జ్ఞానాగ్ని చేత కాల్చాలనుకున్నాం. ఏ విద్య అనే ఒక పెద్ద అరణ్యం, అదే ఒక దట్టమైన అరణ్యం. ఇప్పుడు చెప్పినా చెప్తారు మహర్షులు, గీయర్స్ అందరూ. ఆ విద్య అనేది ఒక పెద్ద అగ్ని. దాన్ని దగ్ధం చేయాలంటే మరి జ్ఞానాగ్ని ఎలా దగ్ధం చేస్తుంది? ఇది అంత పవర్ఫుల్ ఏంటి అనేది మనం ఇక్కడ శంకరాచార్య గారు చెప్తున్నాం. ఏమనంటే, యథై దాంసి సమిద్ధ అగ్ని భస్మా సాత్కుర్యత అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ సాత్కుర్తే తదా. అంటే యథైదాంసి సమిద్ధో రగ్ని అంటే సమిద్ధతో అగ్ని పేరుస్తుంది. అగ్నిలో ఆ విధంగా భస్మాత్ కుర్తే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కుర్తే తదా. ఇందులో ఇదే భావం భగవద్గీతలో కూడా బోధించబడ్డది మనకు, ఈ జ్ఞానాగ్ని తత్వాన్ని. ఎట్లా అంటే, దీని అర్థం ఏంటంటే, ఎలా అయితే ఇహాంసి కట్టెలను సమిద్ధ అగ్ని బలంగా మండే. ఇప్పుడు కట్టెలు మనం పోగు చేసి యజ్ఞంలో కానీ ఇక్కడ వేస్తాం, వెంబడే అగ్ని వేసేస్తే మండిపోతుంది. కట్టెను సమూహంగా చేసి అగ్ని వేసినా పోతుంది. యజ్ఞంలో కనుక మనం దగ్ధమవుతుంటే కట్టెలు వేస్తుంటాం, దగ్ధం అయిపోయి ఎన్ని కట్టెలు వేసినా దగ్ధం అయిపోతుంది. 1, 2, 3 ఇది లెక్క లిమిట్ లేదు. ఎన్ని కట్టెలు వేసినా దగ్ధమవుతుంది. ఎన్ని కట్టెలు వేసినా అగ్నిలో బూడిదైపోతూనే ఉంటుంది. అది అది కాస్తూనే ఉంటుంది అగ్ని. అది నిరంతరమైనటువంటి అగ్ని స్వభావం. దేన్నైనా హల్సల గిల్సల ఇవన్నీ కాల్స్తూనే ఉంటుంది. కాబట్టి అగ్ని కాల్చడానికి కూడా అనుకోండి వీరికి. ఇక భస్మాత్ కురితే అది అన్ని కట్టెల్ని ఎన్ని కట్టెలు వేసినా అగ్ని ఎట్లయితే బూడిద చేస్తుందో, జ్ఞానాగ్ని, ఈ జ్ఞానం అనే అగ్ని ఇది ఇంకా పవర్ఫుల్. జ్ఞానం అనే అగ్ని ఇంకా దానికన్నా కూడా అగ్నే పవర్ఫుల్. అంటే జ్ఞానంతో కూడుకున్న అగ్ని, అంటే నీళ్ళు ముంచేసినలాగా. కట్టెని నీళ్ళు ముంచేస్తే అగ్నిలో ఇంకా బాగా మండుతుంది, తొందరగా ఇదిపోతాయి. కట్టెల మీద అగ్నింత కట్టెని పోస్తే ఇంకా బాగా ఇదైపోతుంది. వాయువుతోడైతే ఇంకా బాగా ఇదైపోతుంది. అట్టని ఈ జ్ఞానాగ్ని సర్వకర్మని, ఎన్ని కర్మలు ఉన్నాయి, ఎంతమంది కర్మలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా జ్ఞానాగ్ని తెలుసుకుంటే వాళ్ళకి ఎవరి కర్మలు కూడా అగ్నిలో జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి బూడిద తీసుకొస్తాయి. ఈ అగ్నికి అటువంటి శక్తి, అంత దివ్యశక్తి ఉంది. సర్వకర్మాని, అన్ని కర్మల్ని దాగం చేస్తుంది. ఒక కర్మ ఇది దగ్ధం చేస్తుంది, అది దగ్ధం చేస్తుంది. ఏది వేస్తే అది అగ్ని స్వభావమే. అది మంటలు ఏది వేస్తే అదే పోతుంది. పెన్ను వేస్తే పెన్ను, సెల్ ఫోన్ ఈ ఇల్లు దగ్ధమైందా అంటుకుంటే అందులో ఉన్న వస్త్రం మొత్తం పోతాయి. దానికి పాపం పుణ్యం ఇది దగ్గర పెడదాం, వాడు నష్టపోతాడు, అది దగ్గర పెడితే వాడికి ఇది అవుతుంది పాపం అని ఏముండదు. నీ సర్టిఫికెట్లు పోతాయి, నీ డబ్బులు పోతాయి, ఏదైనా
అగ్ని కట్టెలు అన్ని మొత్తం అన్నీ దగ్ధం చేస్తుంది. దొంగలు పడ్డ కొత్త మిగిలిపోతుంది, కానీ అగ్ని పడితే ఏది మిగులుతుంది? మొత్తం సర్వనాశనం తీసి పారుస్తుంది, బూడిద తీసి పారుస్తుంది. అందుకని ఈ జ్ఞానాగ్ని కూడా, దాని పేరే అగ్ని, జ్ఞానాగ్ని కూడా మొత్తం నీ కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది అని మనకు స్వామి చెప్తున్నాడు. అందుకని ఈ అగ్నికి స్వభావమే అటువంటిది. ఈ బ్రహ్మజ్ఞానం అనే జ్ఞానాగ్నితో మొత్తం నీవు సమస్త కర్మని, సంచిత కర్మలు, ఈ కర్మలు అన్నీ పోతాయి. సంచి కర్మలు పోతాయి, ఆగామి కర్మలు పోతాయి. కానీ ప్రారంధ కర్మల ఫలితం మాత్రం పోదు. నువ్వు ఈ జన్మలో అనుభవించాల్సింది. ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇంతకుముందు సంచిత కర్మ ఎన్నో విధంగా చేసిన ఎంత మూటను కానీ అవన్నీ కారిపోతాయి. ఆగామి కర్మలు అవి కారిపోతాయి. వచ్చేదాన్ని సంచితంగా ఉండవు. అవి కారిపోతాయి అంటే అవి నీకు అంటుకోవిగా. అసలు నువ్వు నీకు జ్ఞానం కలిగింది అంటే నీకు కర్మ బంధనంగా నీకు అంటుకోదు. యు ఆర్ ఫ్రెష్. ఇప్పుడు ఉన్నాయన్నీ పోతే జ్ఞానం రాగానే ఇంతవరకు ఉన్నాయన్నీ కారిపోతే ఇప్పుడు చేసేవన్నీ నీకు అంటుకో. అంటే ఆగామి కర్మలు ఉండవు, సంచక్రమంలో పోతాయి. కానీ నీవు పూర్వజన్మలో చేసిన కారణభూతమైన ప్రారంధ కర్మలు మాత్రం ఇప్పుడు ఉంటాయి. ఆ ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించి తీరాల్సిందే. దాన్ని భగవంతుడు ఏమి చేయడు. ఈ అనుభవించి తర్వాత జన్మ నీకు ఉండదు. ఇది మోక్షగామం అయిపోతావు. జ్ఞానం సంపాదించుకుంటే ఇక నెక్స్ట్ జన్మ ఉండదు. ఈ జన్మలో నువ్వు చేయవలసిన ఫలితం అనుభవించవలసినంత అనుభవించాల్సిందే. పాతవి ఉండవు. ఇక నీ చిత్త బాక్స్ నిల్లు అయిపోతుంది అన్నమాట. అదే నేను ముత్తుకునేది. చిత్త బాక్స్ నిల్లు కావాలి. ఏ సంకల్పం పెట్టుకోకుండా మనసు నిశ్చయంతో, బుద్ధి నిశ్చయంతో మనం ఏది అందించుకోకుండా అంత భగవత్ సంకల్పమే పెట్టుకుంటే మనకు కర్మబంధ ఫలితాలు ఉండవు. అసలు ఒక్క మాట నేను నాకు తోచింది చెప్తాను. మన కరగొస్తుంది. ఆ కళలో పాత్ర మనకేమైనా సంబంధం ఉందా? అవి మనం అంటుకుంటాయా? స్వప్న స్థితిలో వచ్చే పాత్రలకి ఏ ఫలితం ఉండదు, ఏది ఉండదు. నీకు జగత్ అవసరంగానే అంత పోతుంది. అంత కల్పితం అని తీసుకుంటావు. నీకు ఏ బంధం ఏర్పడదు. కళ్ళకు వచ్చిన దానికి నువ్వు ఒక నచ్చ చేసినా కూడా దానికి బంధనం ఏర్పడదు. మరి సంచకర్మలు ఇవన్నీ ఎందుకు నువ్వు అనుభవిస్తున్నావు అంటే నీ మీద భారాన్ని నువ్వేసుకుంటున్నావు అనవసరంగా. ఇది పరమాత్మ యొక్క కళలో వచ్చిన స్వరూపమే ఈ యొక్క ఈ జీవతత్వం, ఈ జగత్తత్వం. ఈ జగత్తు జీవాలు ఇవన్నీ కూడా భగవంతుని కళ, స్వప్నమే. ఆయన స్వప్నమే. ఇది అర్థం కాదు, ఇదంతా భ్రాంతి. ఆయన స్వప్నం, మనకు స్వప్నంలో ఎట్టయితే మనం భ్రాంతి చెందుతాం, ఆయన స్వప్నం అంటున్నాడు. మనం ఇక్కడ ఆవాసలుగా మనం ఆయన స్వప్నంలో మనం ప్రవర్తిస్తున్న తీరు నిజమైన ఇది కాదు. ఇది నిజమైన అసలు ఉన్నది ఒక్కడే, ఆయనే. వేరేది ఏమీ లేదు. నీ శరీరం లేదు, ఈ జగత్తు లేదు, ఇదంతా భ్రాంతి. సర్వం ఒకటి, ఏకం, సర్వం ఏకం. అదే సచ్చిదానంద స్వరూపం అన్నప్పుడు అది నీకు చెప్తూనే ఉంటే నీకు తెలుసు. దేవుడు ఒక్కడైనా కదా నీకు తెలుసు. ప్రతి ఒక్క చిన్న సామాన్యుడైనా చెప్తాడు. కానీ నువ్వున్నావు అనుకోని, ఈ ప్రపంచం ఉందనుకోని ఇందులో లీనమైపోయి దేని పని నేను చేస్తున్నాను, నేను ఇది పొందుతున్నాను, నా వల్లనే ఏర్పడింది, నేను నాదులని ఏర్పడుకొని మనసుతో ఆరంభ చేసుకొని నువ్వు కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని వేసుకొని కర్మ ఫలితాలని, సంకల్ప కర్మఫలితాలని, కర్మలన్నీ పోగు చేసుకుంటున్నావు. అవన్నీ బంధనాలు ఏర్పడి కుప్పలుగా దట్టమైన విరాగ పెరిగిపోయి నేను
ఎన్ని జన్మల నుంచి చేస్తున్నావు ఇట్లా ఇదివరకు ఈ జన్మను బట్టి నీకు జ్ఞానం లేకపోతే ఇప్పటికైనా ఈ మానవ జన్మ వచ్చిందంటే తెలుసుకొని సావరా అని చెప్పాడు భగవంతుడు. ఇప్పటికైనా మనం తెలుసుకొని దాన్ని మనం వృద్ధి చేసుకుంటే, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే, జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకు ఇక జ్ఞానానికి దగ్ధ కర్మ, అన్ని కర్మలు దగ్ధమైపోతే నీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఆత్మ సాక్షిభూతమే, అది దేనికంటే శాశ్వతమైనది, నీకు చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. కానీ అది దేనికంటే కర్మ. ఇప్పుడు చెప్పా కానీ కర్మబంధం ఎందుకు వస్తుంది మనకనేది చెప్పాను. నువ్వే వేసుకుంటున్నావు. ఆ పరబ్రహ్మ కళలో జరిగే దానికి నీ కారణం అనుకొని ఈ శరీరాలు ఇవన్నీ ఆయన కళలో జరుగుతున్నాయి, వాస్తవంగా ఏం లేవు. మరి ఇవన్నీ ఈ శరీరం ఎంత కళ, పరబ్రహ్మ కళ అయినప్పుడు నువ్వెందుకు తీసుకుంటున్నావు నా మీద? నా అనే మీద నేను చేస్తున్నాను, నేను కట్టుకుంటున్నాను, నేను పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాకే సుఖం, నాకే దుఃఖం, ఎన్ని నాదులు నీనులు నువ్వు పోగు చేసుకొని నువ్వు ఏం చేస్తున్నావు? కర్మలు నీ అంతా నువ్వే కారణం, భగవంతుడి కారణం కాదు. నువ్వు అంటావు భగవంతుడే ఏందే నా కర్మ ఏంటి, నా కర్మ ఏంటి అంటావు. కర్మ ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడా? ఆయన కళ అనుకుంటున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు. నువ్వు ఆయన కళ నాదని అనుకుంటాక నువ్వు వెళ్ళిపోయా. అది తెలుసుకోవాలి. ఆయన కలగంటుంటే సర్వాంతర్యామి నీ పాత్ర ఏంటి అసలు? నీకు ఏ పాత్ర లేదని అనవసరంగా నేను ఒకటి మధ్యన బయలుదేరి నీ మీద వేసుకొని నువ్వు అనుభవిస్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థమైందా? అర్థం చేసుకుని అంత భగవంతుడే చేసుకుంటున్నాడు. భగవంతుడి కర్మ నువ్వు ఆయన మీద నెట్టేసి నీకే బంధం ఉండదు. హాయిగా నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిందంటే నీకు మోక్ష ప్రాప్తి, విముక్తి. మోక్ష ప్రాప్తి విముక్తి కలిగిపోతుంది, నీకు పోతుంది. నీ కర్మలు నువ్వు నాదే అనుకోబట్టి నీ మీద పడుతుంది. ఇదేనంతే కదా. ఈ వస్తువు నాదే అనుకున్నప్పుడు ఈ వస్తువు నాదే అని అనుకుంటే దీని ప్రభావం అంతా నా మీద తీసేస్తారు. నేను ఆశ్చర్యశాను, నేను చెప్తే ఏం చేస్తాను? నన్ను పోలీసు పట్టుకుపోతాను. అసలు నాకు సంబంధం ఏంటంటే బాబు, నేను సాక్షి, నేను వాడెవడు ఆశ్చర్యస్తే నేను చూశాను, నాకు సంబంధం ఏంటంటే నిన్నెందుకు పట్టుకుపోతాను? పట్టుకుపోతాను. నువ్వు అందుకని నువ్వు సాక్షివే. నీ ఆత్మస్వరూపాన్ని నీ ఆత్మస్వరూపం సాక్షి మాత్రమే. అది కర్త కాదు, కర్మ కాదు, క్రియ కాదు. అది ఏం చేస్తుంది? సాక్షిభూతంగా ఉండి నీలో చైతన్య స్వరూపంగా ఉండి నీతో పనిచేస్తుంది. అది మంచి వైపు రాదు, చెడు వైపు ఎందుకు పోతావు? ఆ భగవంతుడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, సర్వంతర్యమైన వాడి మీద నువ్వు కర్తృత్వం భోక్తృత్వం అంతా ఆయన చేస్తున్నా. నేనేం లేదు, నేనెవరినయా అని నువ్వు అనుకుంటే, నేను కేవలం సాక్షిని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆ సాక్షి అని చెప్పుకో. నీకు కోర్టు శిక్ష ఏదో, పోలీస్ స్టేషన్ నిన్ను పట్టుకోవాలి. ఇది సామాన్య భాషలో చెప్పినటువంటి జ్ఞానం. అదే జ్ఞానం తెలుసుకున్నవాడు జ్ఞాని ఇలా అనుకుంటాడు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నాకు సంబంధమే లేదు. ఈ కర్త కర్మ క్రియ అన్నీ భగవంతుడే, ఆయన కల్పిస్తున్నాను నేను, నాకు ఏది సంబంధం లేదు. ఆయన కలగాలనుకుంటున్నాడు, ఆయన చేసుకున్న దానికి నాకేం సంబంధం? నేనేం చేస్తాను, నేనేం చేయాలి, అంతా ఆయన చేశాడని చెప్పండి. మీకు బంధనాలు పెరగవు. నీకు కర్మబంధనాలు తగ్గిపోయినంటే సంచి కర్మ కూడా తగ్గిపోతుంది, చిత్తపక్ష ఆటోమేటిక్ కరిగిపోతుంది. మోక్షానికి దగ్గర అవుతుంటాను. నువ్వు భగవంతుని మీద నువ్వు భారం వేస్తూ పోతూ ఉంటే కర్మ ఫలితాలన్నీ ఆయన మీద పోతే నీవు తప్పించుకున్నట్టే, నీ మీద పడవు. నీకు అన్నిగా తగ్గుతూ వస్తుంది. ఇదే జ్ఞానం అంటే. తెలియగల రమణ మహర్షి అదే పని చేశాడు.
అంతర్ముఖం పోయి నేను కాదు ఆత్మ ఆత్మ నా ఆత్మ అయినా కూడా ఆత్మే చేస్తున్నది. నా శరీరం ఇంకా సంబంధమే లేదు. నా శరీరం ఏది చేయలేదు. నా శరీరానికి ఏది దీనికి చైతన్యం ఇచ్చేదే ఆత్మ. ఆత్మే అందరికీ మూలం. ఆత్మ యొక్క చైతన్యం వల్ల నా శరీరం పనిచేస్తుంది. ఆత్మ చైతన్యం వల్లే నాకు జీవత్వం వచ్చింది. అదే కారణం. ఆత్మ అంటే ఎవరు? పరబ్రహ్మం. కాబట్టి అన్నిటికీ పరబ్రహ్మమే కారణం, నేను కాదు అని చెప్పినవాడు రమణ మహర్షి, వివేకానంద లాంటి మహానుభావుడు, రామకృష్ణ పరమహంస లాంటి శంకరాచార్యులు ఇప్పుడు మనకు చెప్తున్నాడు. మన ఋషులు వశిష్ఠుడు అటువంటి వాళ్ళు కూడా మనకు చెప్పారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన మొదలు దేవతల్లో స్కందుడు చెప్పిన బ్రహ్మజ్ఞానం ఇదే. దక్షిణామూర్తి చెప్పేది కూడా చెప్పింది ఇదే. సనసనానందాలకు చెప్పింది ఇదే. హయగ్రీవాచారి అగస్త్యుడికి చెప్పింది ఇదే. శంకరుడు అమ్మవారికి చెప్పింది ఇదే. ఇన్ని రకాలుగా ఇంతమంది దేవతలు, ఇంతమంది వాళ్ళు, పురుషులు, యోగులు, మహానుభావులు చెప్తున్నా మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కాదు? నాకు అదే బాధ. మీరు ఏయో అనుసరిస్తారు, తప్పుడు మార్గాల్లో పోతున్నారు. ఎందుకు పోతారు? సరైన మార్గం మనకు బోధించారే ఆ మాట. మన ధర్మం, మన సనాతన ధర్మం, ఆది ఋషులు ఇది ఎప్పుడు వీలైందో, ఎప్పుడు తెలిసిందో, ఎప్పటికీ ఆది అంతం అనేది లేదు. అటువంటి మన హిందూ ధర్మం, ఆ సనాతన ధర్మం, అది చెప్పిన మార్గాన్ని అనుసరించండి, ముక్తిని పొందండి. అంతకంటే నేను చెప్పగలిగేది ఏమి ఎవరిష్టం వాడి యొక్క ఫలితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. చెప్పడం ఉంటే మనం వంతు. వాళ్ళు చెప్పారు, నా అలాంటి అల్పజ్ఞుడు కూడా చెప్తున్నాడు. ఈయనండి ఈ కర్మలు మనం 3 కర్మలు మనం మొట్టమొదటి అనుకుంటున్నాం. సంచి కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామ కర్మలు. సంచి కర్మలు అంటే ఇదివరకు ఎన్నో జన్మ కర్మలు ఈ జ్ఞానం చేత దగ్ధమైపోతాయి. ప్రారంభ కర్మ ఇప్పుడు అనుభవించాల్సిందే. ఆగామి కర్మలు వచ్చే జన్మకు మన జ్ఞానం అన్నీ వస్తే వచ్చే సంవత్సరం అవి కూడా అంటుకోవు, నీకు ఖాళీ అయిపోతే దగ్ధమైపోయిన కింద లెక్క. ఎప్పుడెప్పుడే దగ్ధమైపోతుంది. ఇక అంటుకో దగ్ధమై ఎప్పుడు అది దగ్ధమైపోతుంది. ఇక వచ్చే జన్మకు ఉండవు. ఇక ఈ జ్ఞానాగ్ని ప్రభావం అందుకని చెప్పాక, ఈ జ్ఞానాగ్ని ఎంత పవర్ఫుల్ అంటే ఇన్ని జన్మల నుంచి నువ్వు చేసుకున్న సంచిత కర్మల మూటని దగ్ధం చేస్తుంది, పూర్తిగా ధ్యానం చేస్తుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఆగామి కర్మ. అంటే ఈ జన్మలో చేస్తున్న కర్మ అది అనుభవించక నీవు తప్పదు. ఇప్పుడు అనుభవిస్తే నేను నెక్స్ట్ జన్మకు లేదు, అనుభవించేసాక అయిపోయింది కదా. ఈ జన్మ కారణం అయినండి ఆగామి కర్మలు. ఇప్పుడు చేసే కర్మలు కూడా సంచి కర్మలు లాగా మళ్ళీ పోగవు, ఎప్పటికెప్పుడు దగ్ధమైపోతుంది. ఇక ప్రారంభ కర్మ ఒక్కటే మన ఈ జన్మలో అనుభవించేది. శరీరం ఉన్నంత వరకు మనం అనుభవించదు. అంటే సంచి కర్మలు పోతే, ఆగామి కర్మలు పోతే, ఈ మిగిలిన ప్రారంభ కర్మ ఇప్పుడు అనుభవిస్తాం. ఈ శరీరం ఉన్నంత వరకు అది తప్పదు మనకి. దీంతో ఈ శరీరంతో లాస్ట్లో మన జ్ఞానం వచ్చింది కాబట్టి వచ్చే జన్మకి ఏమి ఉండదు. కాబట్టి మనం ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఆత్మజ్ఞానం తెలిసింది కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపంలో లీనమైపోతుంది. ఇంత మంచి మార్గం ఉండగా మనకి ఎందుకు బాధ? ఇక ఇప్పుడు ఈ అవిద్య అనేది ఉంది కదా. ఈ అవిద్య అనేది ఏమనుకున్నాం మనం? ఘోరమైన అరణ్యం, ఘోరమైన దట్టమైన అరణ్యం. ఇది అవిద్య, అజ్ఞానం. ఇదంతా దానివల్లే మనకు ఆ అరణ్యంలో తిరుగుతున్నాం కాబట్టి మనకు ఈ జన్మలన్నీ వస్తున్నాయి, కర్మలన్నీ పోతున్నాయి. అజ్ఞానం వల్ల మంచి దట్టమైన చీట తీసుకుపోయి నేను వదిలిపెడితే నీకు దోవక నీ ఇంటికి పోవటానికి నీకు దోవదు. నీ ఇల్లు చోట ఉంది కానీ తీసుకుపోయి ఎక్కడనో భగవంతుడితో దట్టమైన చీకట్లో పడేస్తాయి.
ప్రకృతి వల్ల నువ్వు అక్కడ పడ్డావు. మూడు గుణాలతో అక్కడ కర్మను అనుభవిస్తున్నావు. దట్టమైన అది ఎట్లా నీకు దోవ తెలుస్తుంది, నీకు ఎటు పోవనో తెలియదు, ఏమి తెలియదు, నీకు అజ్ఞానం, ఆ చీకట, గాఢాంధకారం, ఎట్లా పోతావు, ఎటు పోతావు అనుకుని జ్ఞానం అనేది వెళ్తుండి సంపాదించుకోవాలి. దాంట్లో బయటపడటానికి మార్గం జ్ఞానం అనే దాన్ని సంపాదించుకోవాలి. ఆ అగ్ని ద్వారా నీ చుట్టూ ఉన్న అరణ్యం మొత్తం జ్ఞానాగ్ని మొత్తం నిర్మూలించాలి. అప్పుడు నీకు దోవ దొరుకుతుంది, నీటి దోవ నీకు దొరుకుతుంది. అప్పుడు నీకు చిన్న చిన్న పొదలు మిగులుతాయి. పెద్ద పెద్ద గచ్చిన దట్టడకపోతే చిన్న చిన్న పొదలు మిగులుతాయి. అవే కామక్రోధాలు. వాటిని కూడా తగలబెట్టేసారు. ఆ కామక్రోధ చిన్న పొదలు కూడా ఉంచడం వీళ్ళు, అది ప్రమాదం. అవే కామక్రోధాలు అంటారు. అవి నీకు ఈ జన్మలో ఆగామి కర్మలను చేస్తుంటావు. ఆ కామక్రోధాన్ని ఆ పొదలే మన దత్తమైన అడుగుడు పోయేది. అందువల్ల అవి కూడా తగలబెట్టేసారు. ఇకపోతే నువ్వు జ్ఞానాగ్ని దట్టమైన పెడుతుంటే ఓ పొగ వస్తుంది. అదేంటి? వాసనలు పొదలు. విద్య చిట్టలు, వాసనలు పొదలు, కామక్రోధాలని పొగ. నిర్ణయం కాదుంటే వచ్చే కామక్రోధాలు అది పొగ. ఈ జ్ఞానం అనేది మొత్తం వెలుగు. ఆ అన్నం కాలుతుంటే వచ్చేది వెలుగు లేదా, అది తీవ్రమైన సూర్యప్రకాశం జ్ఞానం. ఆ జ్ఞానం ఇవన్నీ తగలబడిపోతుంటే నీకు వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నీకు మొత్తం ఆ చిట్టడి అజ్ఞానం చీకటి మొత్తం పోతుంది, అంతనాశనం అయిపోతుంది. క్లియర్ కట్గా నీకు వెలుగు వచ్చేసి సూర్యోదయం అయ్యి నీకు ఫ్రెష్గా నీకు జ్ఞానోదయం అవుతుంది. నీ ఆత్మ నీకు కనపడుతుంది. నీ ఆత్మ నీ స్వగృహం, నీ ఆత్మ నీ స్వరూపం. కాబట్టి అది నీకు కనపడుతుంది. నీ యొక్క ఇల్లు అయినటువంటి ఆత్మ చేరుకుంటాం. ఆత్మజ్ఞానాన్ని పొందుతూనే చేరుకుంటాం. ఆ ఒక్కసారి ఆత్మజ్ఞానం సూర్యుడి యొక్క నీ వెలిగితే ఒకసారి నీకు కనిపించిందంటే నీ ఇల్లు నీకు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఆత్మ కనపడినట్టే. అప్పుడు ఈ అజ్ఞానం పూర్తిగా దగ్ధమైపోతుంది. అది మొత్తం నీకు ఆ చీకటి మొత్తం పోతుంది. అసలు పొదలు బాయ్, ఆ చెట్టు బాయ్, అన్ని బాయ్, నీకు ఆత్మ క్లియర్ కట్గా సూర్యోదయం అయిపోయి వెలుగు, సూర్యకాంతి కంటే పవర్ పెరుగుతుంది ఆత్మ. నీకు విముక్తి, నీకు మోక్షం, పరబ్రహ్మతత్వం. నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి పరమతత్వాన్ని నీకు లభిస్తుంది. దీన్ని ఉపనిషత్తులు ఏమని అంటే విద్యతే ఉదయగంధి అని. అంటే భేదించబడుతుంది. ఈ హృదయగంధి భేదించబడుతుంది. హృదయ బంధాలన్నీ కూడా కొట్టుకుపోతాయి, చీరిపోతాయి, నశించిపోతాయి. ఆడంబా మీద అన్నీ పేరిపోతే హృదయగంధి పేరితే నీకు అన్ని బంధాలు, అన్ని కొడుకులు, కోడలు, పిల్ల, భార్య, ఈ శ్లోకంతో వస్తున్న సంబంధం, ఈ యొక్క జీవ చైతన్యం, దాన్ని ఏమంటారు, జగత్తు భ్రాంతి అన్నీ పోతాయి. అప్పుడు నీకు తెలిసేది ఏంటిగా? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని అన్నా. అహం నేనంటే ఎవరు? నీ ఆత్మే బ్రహ్మస్వరూపం అని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు మామూలుడి కాదు, ఆ బ్రహ్మస్వరూపం నీలో ఉన్నదని, అదే ఆత్మ అని, అదే చైతన్యవంతమైంది, అదే సూర్యప్రకాశవంతమైందని నువ్వు తెలుసుకుని మోక్షాన్ని పొందుతావు. ఇక మన కొంతమంది అనుకుంటారు ఈ పుస్తక జ్ఞానమే మనకు జ్ఞానం కదా, ఇది ఎక్కడ చెప్తున్నారా వీళ్ళు అంటారు. నువ్వు చదువుకునేది ఈ జన్మలో పుట్టిన తర్వాత 5వ తరగతులు 5, 7 రాగానే అక్షరాభ్యాసం చేస్తారు, బడికి పంపుతారు. 5వ క్లాసు 10వ క్లాసు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లు అవి ఇవి
టెక్నాలజీ నేర్పుతారు, అది ఉద్యోగం చేయిస్తారు, మళ్ళీ పెళ్ళిళ్ళు ఇస్తారు, పిల్లగాళ్ళు మనవలు అందులో పుట్టుకుపోతారు. ఇది కాదు జ్ఞానం అంటే. ఇది అంతా అవిద్య కిందనే లెక్క. ఇహలోక జ్ఞానం మొత్తం నీ అశాశ్వతమైన శరీరాన్ని పోషించడానికి పనికొచ్చే విద్య. ఇది శాశ్వత విద్య కాదు. నీ శాశ్వత స్వరూపం ఆత్మస్వరూపం అని చెప్పాను. ఈ శరీర స్వరూపం శాస్త్రం కాదు. ఇది ఉంటే ఎంత, పోతే ఎంత, ఎప్పటికైనా పోయేది. కథ నడు ముందు పోతుంది అంత తప్ప. దీనివల్ల దీనికి ఏ గాయమైనా మనం పట్టుకోవాలి, దీనికి సంబంధమే. శాశ్వతమైన ఆత్మని పట్టుకొని దాన్ని జ్ఞానం సంపాదించుకుంటే అదే ఆత్మజ్ఞానమే శాశ్వత జ్ఞానం. నీ ఆత్మస్వరూపమే శాశ్వత స్వరూపం. అదే ముక్తి, అదే విముక్తి, అదే మోక్షం, అదే శాశ్వత. అదే నీకు బ్రహ్మ ఐక్య అనుభవం. మొత్తం అహంకారమై చేయించేదే ఆ యొక్క ఆత్మజ్ఞానం. నీ స్వరూప సాక్షాత్కారమే ఆత్మజ్ఞానం చేస్తుంది. రమణ మహర్షి చెప్పేది కూడా నేనెవరని విచారం చేయాలి అన్నారు రమణ మహర్షి. అంతర్ముఖంలో పోని ఆత్మ దొరుకుతుంది. అప్పుడు స్వరూపం వస్తుంది, జ్ఞానం వస్తే ముక్తి పొందుతామని ఆయన చెప్పాడు. ఈ రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పింది, సూర్యుడు ఉదయిస్తే మంచు ఆటోమేటిక్ కరిగిపోతుంది. మంచు నీలో ఉన్న అజ్ఞానం మొత్తం సూర్యుల జ్ఞాన సూర్యుడు ఉదయిస్తే నీ మొత్తం అజ్ఞాన చీకటి మొత్తం పోతుంది అని ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్. స్వామి వివేకానంద చెప్పాడు, నాలెడ్జ్, టోటల్ నాలెడ్జ్ బర్న్స్ ఆల్ బాండేజ్. ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ బర్న్స్, దగ్ధం చేస్తుంది. దేన్ని? నీ బాండేజ్ అంటే బంధనాలన్నీ, నీ సంకల్పం ఏర్పడిన కర్మలన్నిటినీ దగ్ధం చేస్తుంది. అప్పుడు యు ఆర్ ఏ ఫ్రీ పర్సన్, ఫ్రీ టు గెట్ ద మోక్ష. అద్వైతం వాళ్ళు ఇదే చెప్పారు సంగతి. జ్ఞానం అంటే మోక్షానికి ప్రత్యక్ష కారణం. జ్ఞానం అనేది మోక్షానికి కారణం. జ్ఞానం అనేది నీకు మోక్షం లేదని సాపు చెప్పేశారు. కర్మలు అవిద్యకు మూలం అని అన్నారు. అది మనం అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. విశ్రాంతి వాళ్ళు చెప్పారు, నువ్వు విష్ణు స్వరూపంలో ఒక భాగాన్ని. నీకు మోక్షం కలగా అంటే నీ వల్ల కాదు. ఆ భగవంతుని విష్ణుమూర్తిని ప్రార్థించు, నారాయణమూర్తిని ప్రార్థిస్తే ఆయన కరుణిస్తే భజించు, మోక్షించు, ఉపవాసాలు సాధన చేయి, నీకు మోక్షం. నీ పాపక్షేమవుతుంది, నీకు మోక్షం జ్ఞానం లభిస్తుంది అని వాళ్ళు చెప్పారు. ఇక ద్వైతమస్తులు ఏమన్నారు, నువ్వు అసలు వేరే, ఆ దేవుడు వేరు, ఆ విష్ణు వేరే, నువ్వు వేరే, నీకు మామూలుగా రాదా, నువ్వు సపరేట్ జ్ఞానం, నువ్వు అల్పుడివి, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఎప్పటికైనా ఆయన్ని ఆశ్రయించు, ఆయన్ని భజించు, ఆయన్ని కీర్తించు, ఆయన స్మరణ చెయ్యి. అప్పుడు నీ కర్మ ఆయన అనుగ్రహం కనుక లభించగలిగితే నీకు కర్మల నుంచి విముక్తి అయిపోయాక కర్మలనే బంధాలు ఏర్పరుస్తున్నాను. ఆత్మజ్ఞానం మీద కర్మపడకుండా చేస్తే కర్మబంధనాలు. అప్పుడు నీ కర్మ దొరికిపోతే నీకు నీ ఆత్మ నీకు స్వరూపం వస్తుంది, నీకు ఇది అవుతుంది అని చెప్పాడు. అందుకనే జాగ్రత్త అవస్థ ఏంటి? మొత్తం కర్మానుభవాలు. మనం ఇప్పుడు చేసేది జాగ్రత్త అవస్థ, కర్మ చేస్తుంటే అనుభవాలు పొందుతుంటుంది, అదే చేసే పని. స్వప్నావస్థలు ఏంటి? వాసనలు క్రీడ. అది వాసనల క్రీడ, కానీ దానివల్ల స్వప్నాలు చేసి నువ్వు చేసే పనులకి ఏమీ కాదు. అది శూన్యమనం చేసేట్టు, దానికి ఏ బంధనం ఏర్పడదు. ఈ సుషుప్తావస్థలో అంతకన్నా ఏర్పడదు. అది అసలు నీకు ఈ సంబంధం లేదు, అసలు నీకు ఆ జ్ఞానమే లేదు, నీకు అసలు ఆ తెలివి తేగడ ఏది ఉండదు.
తాత్కాలిక టెంపరరీ విశ్రాంతి అంధకారంలో విశ్రాంతి తీసుకుంటాం అంతే. ఆ విశ్రాంతి తీసుకుని నిద్రపోతే ఆ ఇద్దరిలో నీకు ఏది తెలియదు. ఇక తురియ స్థితిని పోతావే, ఆ తురియ స్థితిలో కర్మాతీత బ్రహ్మస్థితి ఉంటుంది. ఈ కర్మలకు అతీతంగా ఉండే స్థితే తురియ స్థితి. అది బ్రహ్మస్థితి లాంటిది. అది బ్రహ్మస్థితి లాంటిది. నువ్వు తురియ స్థితికి పోతే బ్రహ్మస్థితిలో ఉంటావు. ఇకపోతే ఈ లాస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే అవిద్య ఇంధనం. అవిద్య అంటే అవిద్య అజ్ఞానం, అదే ఇంధనం. వాసనలు కట్టెలు అంతే, వాసనలు కట్టెలు. అదే ఇంధనం అంటే ఏంటి? నెయ్యో అజ్ఞానంలో నెయ్యో నూనె ఏదో పూస్తుంది, అది ఈ వాసనలు కట్టెలు. అగ్ని జ్ఞానం, అది నూనెలో ముంచి ఆ వాసన కట్టెలని వేస్తే ఈ జ్ఞానం అనే అగ్ని నువ్వు తగిలిస్తే అప్పుడు నువ్వు పొగ వస్తుంది మొదలు. అప్పుడు అహంకారం, అదే అహంకారమే పొగ. ఈ అహంకారం కావటానికి సన్నద్ధమైందనమాట. అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆత్మలో లీనమైపోయినట్టు అంటే బ్రహ్మంలో లీనమైపోతే నీకు ఆత్మ ప్రకాశిస్తుంది. అంటే బ్రహ్మం నీకు ప్రకాశం వస్తుంది అని అర్థం. ఇక ధ్యానం, కొంతమంది ధ్యానం చేస్తారు, ధ్యానం రహస్యం. ధ్యానంలో మీరు ఇట్లా విచారించండి, ధ్యానం చేయడం మంచిది, అది ఒక విధానం. ఎంతోమంది ధ్యానం చేసి తరించిన వాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు ఏమని విచారించా అంటే ఇలా విచారించాలి. ధ్యానం అంటే ఉట్టు కళ్ళు మూసుకొని కూర్చోడం కాదు నువ్వు చేసిన పని. ధ్యానంలో నీ మనస్సుని బుద్ధిని స్థిరీకరణ చేసి ఈ కర్మలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను కర్త అయితేనే కదా భోక్తృతో వచ్చేది. మరి నేను కర్తన కర్మలు ఎవరికంటే నేను చేసే కర్మలన్నీ ఎవరికి అంటుకుంటున్నాయి? నేను కర్తనైతే నాకు అంటుకుంటాయి. మరి నేను కర్తనం కాదని నా జ్ఞానం చెప్తున్నాను కదా, నాకు తెలిసిన మెడిటేషన్ నా గురువు గారు చెప్తున్నారు కదా, గురువు గారు నీకు బోధిస్తున్నాడు. నువ్వేమని చెప్పాడు? నువ్వు కర్తవు కాదురా అన్నాడు, భగవత్కర్పణ చేయమన్నాడు. మన కర్మలు ఎవరికి అంటుకుంటున్నాయి? భగవంతునికి అంటుకుంటున్నాయా? నాకు అంటుకుంటున్నాయా? నాకు అంటుకోవటం నీకు గురువుగారు చెప్పిన ప్రకారం లేదు. నీ ధ్యానంలో జీవిస్తామంటే చర్చ, నిధిధ్యాసం, అభ్యాసం చేయటం అన్నమాట. నీలో విచారణ, వివేకం పనిచేయాలి. వివేకంతో విచారణతో నీ యొక్క ఆత్మ పరిశీలన తీసుకోవాలి. ఆత్మను గురించి పరిశీలన చేయాలి. ఈ ఆత్మ నాకు ఎందుకు సాక్షాత్కారం కావట్లేదు? ఏ కర్మలను అడ్డుకుంటున్నది? ఆ కర్మలను నువ్వు ఎట్లా విరుచుకోవాలి? నేను ఎలా ముందుకెళ్ళాలి? ఏమిటి నా ప్లాన్ ఏంటి అని గురువుగారిని నువ్వు ప్రశ్నించుకుంటూ ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతుంటే నీకు ఒకనాటి జ్ఞానం వస్తుంది. గురువే ఆ అంధకారాన్ని చీకటిని పోగొట్టేవాడు వాడు. అందుకనే ధ్యానం చేసేవాడు గురువుని పెట్టుకుంటారు. ఆ గురువు గైడెన్స్తోనే అతను ఆ చీకటిని, ఆ సముద్రాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటుతాడు. వితౌట్ హెల్ప్ గురూజీ ఈ కాంట్ నెవర్ స్విమ్ ద ఓషన్. అందుకని గురువు వాళ్ళకి చాలా విలువైన వాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. వాళ్ళకు పరబ్రహ్మ స్వరూపుడు గురువే. ఆ గురు జ్ఞానంతోనే వాళ్ళు ఈ సంసార సాగరాన్ని ఇస్తారు. ఈ కర్మల బంధనాలన్నీ విముక్తి తీసుకుంటారు. అలా ఆలోచించకుండా ఉట్టి కళ్ళు మూసుకొని చేస్తే ఎన్నాళ్ళకైనా నువ్వు కళ్ళు మూసుకొని ఉంటావు. ఈ బంధనాలన్నీ నీకు విడిపో.
ఈ బంధనాలను నువ్వు విడిపించుకోవాలి. ఇక్కడ మనం చేసే సనాతనంలో జ్ఞానాగ్ని చేత దాని కర్మల్ని కాలబెట్టి మనం ఇది చేస్తున్నాం. అక్కడ గురువు ద్వారా నువ్వు సాధన చేసి నువ్వు ధ్యానంలో దాన్ని ఆయన ప్రశ్నించుకుంటూ నువ్వు ముందుకు సాగాలి. ఎలా సాగాలంటే ఆయన చెప్పినట్టు కరెక్ట్ చేయాలి. ఆయన సాధించి పెడతాడు. నిన్ను బయటికి ఒడ్డెక్కిస్తాడు. కానీ నువ్వు అంత స్థిరత్వంలో ఉండి గురువాజ్ఞని పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆయన్ని చేసిన రోజు నీకు సార్థకత వస్తుంది. నీకు ఆత్మదర్శనం కలుగుతుంది. అదే ధ్యానానికి జ్ఞానానికి తేడా. ఇక జ్ఞానం చిత్తడికి నీ అజ్ఞానాన్ని కాల్చి చూపిస్తుంది. అక్కడ నీ ధ్యానం గురువు చేత ధ్యానం చేయించి నిన్ను బుడ్డెక్కిస్తుంది, నిన్న కర్తం చేస్తుంది. గురువు చెప్తాడు, నువ్వు కర్తవు కాదు, భగవంతుడే కర్తని అక్కడ గురువు చెప్తాడు వాళ్ళకి. ఆ గురువు చెప్పింది నీ నమ్మాలి. ఆ గురువు ఎలా ఫాలో కావమంటే అలా ఫాలో కావాలి. నీవు నీ కర్మలన్నీ బంధనాలన్నింటినీ అన్నింటినీ కాల్చి పారేస్తాడు, విముక్తి పొందుతాడు. కాల్చేస్తాడంటే విముక్తి, కర్మల్ని విముక్తి ఉండి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. ఆత్మ మీదనే వాళ్ళ గురి ఉంటుంది. గురువు ఉండాలి ఆత్మ మీద. ఎవరికైనా ఆత్మ మీద గురి ఉంటేనే ఆత్మజ్ఞానం కలిగితేనే మోక్షం, విముక్తి. కాదు మార్గాలు వేరు. అది ధ్యాన మార్గం, ఇది జ్ఞాన మార్గం. కొంతమంది భక్తి మార్గంలో పోయిన వాళ్ళు ఉన్నారు. భక్త తుకారాం లాంటి వాళ్ళు భక్తి మార్గంలో ఉత్తరించిన వాళ్ళు ఉన్నారు. రామదాసు భక్తి మార్గంలో ఉత్తరించిన వాళ్ళు ఉన్నారు. తోవలన్నీ 4 తోవలున్న 4 దిక్కుల తోవలైన బ్రహ్మ అంతటా ఉన్నది వాడు ఒక్కడే. వాడిలోకే మనం నిజమైపోతాం. కానీ ఇంకోడెవరు లేరు. ఇంకో ఆత్మ సర్వవ్యాప్తి నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది. ఒకటే ఆత్మ. ఆ ఆత్మలోకే మనం అందరం ప్రయాణం చేసేది. ఆ ఆత్మని పట్టుకోవడమే మన ధ్యేయం, మన యొక్క ఉద్దేశం. అప్పుడే జ్ఞానం వస్తుంది. అప్పుడే మన పరబ్రహ్మంలో లీనమైపోతాం. అఖండ చైతన్యంలో మనం కలిసిపోతాం. నిత్య శాంతి పొందుతాం. పరబ్రహ్మ సచ్చిదానందాన్ని మనం పొందుతాం. ఓం శాంతి.